నిజం చెప్పాలంటే మామ వీటిని డైరెక్ట్ తినకపోతే. హలో మామ, నమస్తే. నేను మీ శ్రీహరి. అందరు ఎట్లూరు బావురా మామ. మీ సపోర్ట్ వల్ల అయితే నైట్ క్యాంపింగ్ వీడియో అయితే చేసిన. ఇది తెలంగాణలో ఉన్న ఒక మంచినీళ్ళ బీచ్ అనమాట. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్. నా లైఫ్ లో ఫస్ట్ క్యాంపింగ్ వీడియో ఇక్కడ చేయడం చాలా అదృష్టం. దీనికి గల కారణం మీరే. మనకి యూట్యూబ్ లో 10K ఫాలోవర్స్ అయితే అయిపోయారు. దాని సందర్భంగా ఇక్కడైతే నైట్ క్యాంపింగ్ చేసినాం, కేక్ కటింగ్ కూడా చేసినాం అనమాట. సో నేను, నాతో పాటు ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. మన చిన్న బండి వేసుకొని ఆటో వేసుకొని వచ్చేసినాం అనమాట. సో వీడియో అయితే ఎక్సలెంట్ వచ్చింది. నైట్ కొంచెం ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా అడ్వెంచర్ కూడా జరిగినాయి. అవన్నీ వీడియోలో ఉన్నాయి. మస్తు అనిపిస్తుంది. అన్ని వీడియోలు అయితే పెట్టేసిన. మీకు ఈ లొకేషన్ కూడా ఆ వీడియోలో చెప్పేసిన. వీడియో మొత్తం చూసేయండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే డీజిల్ అయితే కొట్టించుకున్నాం. చలో బాగా మనం బయలుదేరా. చలో లెట్స్ గో. మనం వచ్చేసరికి అయితే బాగా లేట్ అయిపోయింది. ఫస్ట్ డే క్యాంపింగ్ కదా, సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయినా అనమాట. కానీ చాలా లాంగ్ ఉంది. ఒక 60 కిలోమీటర్స్ దాకా ఉండేసరికి మనకి అనుకోకుండా అయితే కొద్దిగా లేట్ అయిపోయింది. చీకటి అయితే ఏం పర్లేదు. మొత్తానికి అయితే ఇప్పుడు టైం 9 అవుతుంది. క్యాంపింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం, మంచి లొకేషన్ దగ్గరికి. ఇంకొక 5 నిమిషాల్లో అక్కడ క్యాంపింగ్ టెంట్ అయితే వేస్తాం. వీడియో చూస్తూనే ఉండండి గైస్. మొత్తానికి అయితే మనం అనుకున్న ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బట్ దాని చీకటి ఉంది కదా, మంచిగా మీకు అయితే కనిపించకుండొచ్చు. పొద్దుగాల మొత్తం వ్యూ అయితే చూపిస్తా. ఇంకా మన బండి స్టార్టింగ్ లోనే ఉంది. ఇప్పుడు క్యాంప్ టెంట్ వేసుకోవడానికి అయితే ఒక మంచి ప్లేస్ వెతుకుంటున్నాం. ఇక్కడ వెదర్ అయితే చాలా కూల్ గా, మంచి పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మన తెలంగాణ బీచ్ కాబట్టి. సామాన్లు అన్ని తెచ్చుకున్నాం. అన్నీ అయితే కిందికి దింపుతున్నా. ఈ ఫిషింగ్ రాడ్లు కూడా 3 తీసుకొచ్చిన. మనం ఫిషింగ్ కొంచెం ఎర్లీగా వస్తే ఫిషింగ్ చేద్దాం అనుకున్నా, కానీ లేట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే కొద్దిగా కూల్ డ్రింక్స్ కూడా తెచ్చుకున్నాం. ఫస్ట్ డే కదా, కొంచెం నెక్స్ట్ నుంచి అయితే మంచిగా ప్లాన్ చేద్దాం. మీరు మంచి సపోర్ట్ అయితే ఇవ్వాలి నాకు. సపోర్టింగ్ మంచిగా ఇస్తే ఇంకా 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 మీరు ఇచ్చిన అయిపోయినా నేను అయితే చేస్తూనే ఉంటా. అది నా పని, నా బాధ్యత. అన్ని సామాన్లు కూడా తింటుంది. మనోళ్ళు అయితే క్యాంప్ టెంట్ కూడా వేస్తారు. మనకి టెంట్ హౌస్ వేసినట్టు వేస్తారు వీళ్ళిద్దరు కష్టపడి పాపం. పిల్లలు పెట్టుకొని మా వాడేమో స్నానం చేస్తాను ఆల్రెడీ బట్టలు కూడా తెచ్చుకుని. ఇప్పుడు ఈ చీకట్లో ఏడ దూకుతాడో మరి బీచ్లో. ఫుడ్ ప్యాకెట్స్ కొన్ని తినడానికి ఇస్తాం. పెరుగు ఇది, అంటే ఇది చికెన్, రైస్, గ్లాసులు వాటర్ కోసం ఇంకో వేరే దానికోసం అనుకోకండి. మనం వాటర్ మాత్రమే ఏం తెచ్చుకోండి. కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నాం. ఆ టెంట్తో పాటు ఈ నెట్ కూడా తెచ్చిన అనమాట. ఇది దోమది. ఇది కూడా టెంట్ లానే వస్తుంది. ఎందుకంటే అందులో మేబీ ఉడకపోత పోస్తే ఒకవేళ ఇది వేసుకోవడానికి బాగుంటుందని ఇది కూడా తీసుకొచ్చినాం. మనం తయారు చేసుకున్న చిన్న పొయ్యి తెచ్చుకున్నాం, చిన్న స్టవ్. ఈ కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాం. వీటన్నిటితో ఇప్పుడు వంట అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ అయింది. ఫస్ట్ రైస్ పెడుతుండు మా బావ, శివ బావ. నెక్స్ట్ చికెన్ నేను వండాలి. నువ్వు వస్తావా? నేను ఇంకేం కావాలి? ఉడుకుడుకు కొంతోడే కావాలి నాకు అంటారా? సరే. ఈరోజు నేను ఉండే కదా, మనం అట్లా పోయినప్పుడు, బయటికి పోయినప్పుడు, నిద్ర కలిసిపోయినప్పుడు, ఈసారి ఛాన్స్ ఆయనకి ఇచ్చేద్దాం. ఆయన చేతి వంట కూడా చూద్దాం. మంచిగా ఉంటే తిందాం, లేకపోతే గంగల పోదాం. అంటే ఫైనల్ గా మీరు మరి మెల్లగా ఆనియన్స్ అయితే కట్ చేస్తాం. ఈ వెన్నెల్లో మంచి పాట పాడుకుంటా ఆనియన్ కట్ చేస్తా. బాగా ఒక పాట చెప్పు అయితే. వెన్నెల్లో నీటిలో పాట పాడదురా? అది పడద్దా? చెప్పు. అది వాడదా? పాట పాడాలి, మంచి పాట పాడదు ఈ టైంలో. మన ప్రేక్షకులు మన అని మాట. వెన్నెలవే వెన్నెలవే నిన్నే. ఎవరా వెన్నెల? ఎవరా ఊహ? పైన ఉంది. వరహాల జోడి నీవే, నిండు భూలోకుల ఎంత సోకే తెల్లగా పంపిస్తా. వెన్నెలవే వెన్నెలవే నిన్నే తాకి వస్తాగా, విరహాల జోడి నీవే. అంతే వచ్చు నాకు.
సూపర్ సూపర్ మస్తు పాడిండు మా బావ. మీరందరూ అయితే ఏం చేయాలంటే ఇప్పుడు మా శివబావ కోసం మ్యూట్ చేయాలి వీడియో. 4 లైట్లు వేసుకోండి, మ్యూట్ లాగా ఇట్లా లైట్లు అయితే వేసుకోండి మీరు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అడగనే చేపలు అయితే కావాలి కావాలి కొన్ని ఇస్తే ఎప్పుడు ఏం చేసుకున్నాను. ఉన్నది అదే చూడండి ఇప్పుడు తాత అడగంగానే మనకైతే చేపలు తీసిస్తాడు. ఏ చేపలు తాత? చందమాల. జల్ల షాప్ ఇది. మరి ముఖ్య చేపలు తీసుకొస్తా అయ్యా అయ్యా తీసుకుంటారా? తీసుకుంటా కొన్ని అట్లా అయ్యే జల్ల షాపనా పని ఉన్నారా? ఒళ్ళు ఉంటాయి ఎక్కువ ఇలా. ఏంది ఇది? సూపర్ నైస్ అన్న, థ్యాంక్ యూ. తెలుగు వస్తానా? తెలుగు అంటే వాళ్ళు బీహార్. ఇది కొమ్ము జల్ల చూడండి, మనకు అన్న వాళ్ళు అయితే కొమ్ము జల్లు ఇచ్చారు. వీటిని ఏమంటారా? పుర్వ అంటారంట వీటిని. మనం అయితే ఎన్నడూ పట్టలేదు వీటిని. కాల్చుకుంటే ఉండి బాగుంటాయా? మనం ఫిషింగ్ రాడ్లు కూడా 3 తెచ్చినాం, కానీ ఇక టైం అయిపోయింది అందులో. అయినా కానీ మనకు అన్నోళ్ళు అయితే ఇచ్చారు. అన్న మీ పేరేం పేరునా? పకీర్ గౌడ. అన్న పేరు పకీర్ గౌడు. పేరులో ఎంత స్ట్రాంగ్ ఉంది చూసినావా? మంచి పేరు అనమాట అది. మనకైతే చేపలు ఇచ్చిండు. వీటిని ఫ్రెష్గా వేసుకొని మంచి మసాలా తట్టించి ఈ నైట్ మొత్తం అరిగిందాకా రైట్ అండి. అయిపోతావా? సరిపోతుందా? ఇవి దోమలా? దమ్ముల ఇవి ముగ్గు దోమలు, కొంచెం కాస్ట్ ఎక్కువ కదా. వెరైటీ చేపలు ఇంకేం లేవా? ఇవే ఉన్నాయి. ఎంత ఎండ పెడుతుంది కదా. నైస్, థ్యాంక్ యూ అన్న. మనకి ఎక్కడ పోయినా చేపలు కరువు ఉండనట్టు అన్న అయితే మనకి ఇప్పుడు అడగానే ఇన్ని చేపలు అయితే ఇచ్చిండు. చాలా ఇచ్చిర్రు, కానీ అవన్నీ మనకు అవసరం లేదనమాట. మనం ఆల్రెడీ చికెన్ తెచ్చుకున్నాం, బాగా నైట్ అయిపోయింది. వీటిని క్లీన్ చేయాలనే ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి ఈ 4 అయితే తీసుకున్నాం. వీటికి మంచిగా క్లీన్ చేసి కాట్లు పెట్టేసి మసాలా వేసి కొద్దిగా ఏంపడానికి మాత్రమే తీసుకున్నాం అనమాట. చూద్దాం వీటి టేస్ట్ ఎలా ఉంటుందో, ఎందుకంటే ఎన్నడూ తినలేదు దీన్ని. ఇదంటే మనం తిన్నాం కొమ్ము జల్ల, దీన్ని కూడా తిన్నాం అప్పుడప్పుడు ముగ్గుదమ్మ, చాలా ఎండ కింద తిన్నా. కానీ ఇదే వెరైటీ ఉంది. దీని పేరు ఏం పేరు అన్నాడు అప్పుడే మర్చిపోయాను నేను అయితే. వీటి టేస్ట్ చూడాలి ఇప్పుడు నేను. సో ఇవి కూడా మన క్యాంపింగ్లో ఒక భాగమే. వీటిని అయితే క్లీన్ చేసే పని మనకి అప్పచెప్పారు. అప్పచెప్పినా చెప్పకుండా ఇలాంటి క్యాంపింగ్కి వచ్చినప్పుడు తలా ఒక పని చేస్తూనే ఉండాలి. చేస్తేనే మనం ఇలాంటి వాటికి సర్వైవల్ అవుతుందుకు చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ మళ్ళీ క్యాంపింగ్ చేసుకోవడానికి మనతో రావడానికి కూడా ఫ్రెండ్స్ ఇష్టపడతారు. ఇప్పుడు ఏదో నక్కలో కుక్కలో బొయ్యిగా నడుస్తున్నాయి, అలాంటివన్నీ మస్తు ఉంటాయి. ఇంకా క్యాంపింగ్లో ఎక్కువ రిస్క్ అవసరం లేదు మనకి. చక్క పొట్టు కొట్టేయాలి, పొట్ట పెగులు తీసేయాలి, ఈకలతో ఒకరు కట్ చేయాలా, కాట్లు పెట్టాలా, అంతే. ఇది కత్తి మామూలు కాదు, తలకాయ తీసేద్దాం. అట్రాక్షన్ అవునా? నీట్గా క్లీన్ చేసి మంచిగా కాట్లు అయితే పెట్టేసిన. వీటికి మంచి మసాలా తట్టించి ఆ చికెన్ ఉంటుండు. చికెన్ అయిపోగానే
వీటిని ఫ్రై చేస్తున్నాం. ఇంకా వీటిలోకి చపాతి ఏం తెచ్చుకోలేదు. కాకపోతే ఇప్పుడు రైస్లోనే కొద్దిగా ఇవేమో కూల్ డ్రింక్స్ తాగుకుంటూ తిందాం, అదేమో రైస్లోకి చికెన్. ఈరోజు నైట్కి ఇదే. కానీ క్యాంపింగ్కి వస్తే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫుల్ దోమలు, అంటే కర్చ దోమలు కాదు, మొత్తం పురుగులు అనమాట. లైట్ వేస్తే పురుగులే వస్తున్నాయి. సో అందుకనే చీకట్లనే ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత తినేటప్పుడు లైట్ వేసుకొని చూపిద్దాం. ఇంకా నైట్ కూడా ఇంకేమైనా సౌండ్లు వస్తాయి. మెల్లగా సౌండ్లు కూడా స్టార్ట్ అయినాయి, నక్కలు అరుస్తున్నాయి, అవన్నీ కామనే. ఇంకెవరన్నా అరిస్తే మాత్రం వాళ్ళకి కూడా ఇంత పెట్టేసి పంపించేద్దాం. అది ఎవరో కాదు, దిస్ గాయ్. చికెన్ కూడా రెడీ అవుతుంది చూడండి. గిన్నె చిన్నగా అయింది, కొంచెం చికెన్ ఎక్కువైంది. ఏం కాదు, మగ్గితే మంచిగా అవుతుంది. ఇంకో ఈ దోమల బాధ ఎక్కువ అవుతుంది అనమాట మనం దగ్గరికి పోతే దోమలు. ఈరోజు నైట్ మా బావ చెఫ్ అయిపోయాడు, సంచారి శివ. ఒక్కసారి మీరు చుట్టుపక్కల గమనిస్తే అక్కడెక్కడనో లైట్లు కనిపిస్తున్నాయి, చాలా దూరం ఉన్నాయి అనమాట ఆ లైట్లు. అసలు ఈ చుట్టుపక్కల ఎవ్వరు లేరు. ఇక మీరు బాగా చుట్టూ తిప్పిస్తా, మీకు చూపిస్తా చూడండి. ఇటేమో వాటర్ ఉన్నాయి, ఇక్కడ చుట్టుపక్కల అయితే ఒక్కరు కూడా లేరు, మొత్తం గుట్టలు. ఇంకా మన చిట్టెలక బండితో వచ్చినాం. ఇక మీ ముగ్గురం వచ్చినాడు, మా అంజీ, మా శివ, నేను. ఇంతే. లొకేషన్ మొత్తం ఎంత పీస్ఫుల్ ఉంది. ఒక్కసారి సైలెంట్గా వీడియో అయితే చూడండి ఎంత సైలెంట్ ఉంటుందో. చూసారు కదా ఎంత సైలెంట్గా ఉందో. ఫస్ట్ టైం క్యాంపింగ్ అనమాట ఇది. ఈ క్యాంపింగ్ స్పెషల్ ఉంది దీనికోసం. అసలు ఈ రోజు క్యాంపింగ్ చేయాల్సిన దానికి రీజన్ ఏందో కూడా చెప్తా మీకు, ముందు తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం క్యాంపింగ్ ఒక స్పెషల్ ఉండాలని చెప్పేసి చేసిన అనమాట, మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ల కోసం. మనకి దగ్గరికి అయితే అవుతుంది. మసాలా వేస్తున్నాం ఇప్పుడు, ధనియాల పొడి వేస్తున్నా ప్రస్తుతానికి. ధనియాల పొడి వేస్తే ఏమైందంటే మనకి వాటర్ ఉంది కదా, అదంతా కొంచెం గ్రేవీగా గుజ్జుగా తయారైద్ది అన్నమాట. కొంచెం ధనియాల పొడి వేసుకున్నాక లైట్గా గరం మసాలా, దీంతో స్మెల్ అదిరిపోవాలా, చుట్టుపక్కల ఉన్న చింటూ బ్రోస్ కూడా రావాలా చికెన్ కోసం. ఈ రెండు అయితే వేసేసాం కదా. ఫైనల్గా మనం కొద్దిసేపు అయినాక కొత్తిమీర వేసుకుందాం, సెట్ అయిపోద్దిగా. ఇంకా స్టార్ట్ చేయడమే, ఒక రౌండ్ కలుపుకుందాం. ఇలాంటి బ్యాచిలర్ వంటలు చేసుకుంటే మస్తు ఉంటుంది క్యాంపింగ్. ఇంట్లో వండిన వాళ్ళకి మాత్రం ఏంది మూలుగనా, అది మాది కొట్టుకోవటం ఇక్కడ తెలంగాణ బాలగన్ సినిమా వీడియోలో కనపడుతున్నాడు ఎవరు ఉందిరా. బొక్క కోసం ఇప్పుడు మేము ఫైటింగ్ చేయబోతున్నాం కాబట్టి దీన్ని దాచిపెట్టాలి. మరి ఇది లేస్తుంది ఎవరు ఇది. ఆహా స్మెల్ అదిరిపోయింది గురు. అబ్బా ఒక రౌండ్ కొద్దిసేపు మూత పెట్టేసినాక తీసేసి మసాలా అది ఏంది కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోద్ది. ఇంకా చేపలు ఇవాళ కాల్చుతాం మంకీ కర్రీ. చేపలు కాల్చుకుందాం, దాని కాల్చుకుంటాం. ఎవరు ఇటు. హలో సౌండ్ వస్తున్నాయి కామన్. సరే నీ దారిలో నువ్వు పో, మా దారిలోకి రాకు, మంచిగా ఉంటుంది చెప్తున్నా. మా వాడు ఇప్పుడే బెడ్ చూసినట్టు. అయ్యా నిజమరా, నాకు బెడ్ చూసినట్ట, బొంగులు చూసినట్ట. మావాడు చూపించా బొంగులు మీకు చూపిస్తారా అండి. మావాడు పోయి బాబాయ్ ఇక్కడైతే బొంగులు కనపడాయి, నాకు బెడ్ మంచం కూడా కనపడది. బాబాయ్ ఇక్కడ ఏమైనా అయిందటవా, ఎవరైనా పోయినట్టవా ఈ మధ్యాహ్నం అంటే నేను చూసి అరే ఈ సముద్రంలో ఈ లోపల తీసుకొచ్చి ఎవరు పెడతారా, ఊరంతా ఎక్కడో ఉంటే అని అంటే కాదు బాబాయ్ నేను చూసిన బొంగులు అన్నాడు. ఆ బొంగులు చూపిస్తారండి ఇప్పుడు మీకు, ఏ బొంగులు ఇంకా ఇద్దరండి చూడండి, నిజంగా తెల్ల బొంగులు. కొన్ని బుక్కురా రే కొన్ని బుక్కురా. ఇంకో ఇవన్నీ తెల్ల గవ్వాలన్నమాట, వాడికి చీకట్లా తెల్ల కనిపించేసరికి అట్లా బొంగుల్లా కనిపించినాయి. టోటల్ చీకట్లా మనం అంటారు కదా, అందుకనే ఊహించుకుంటే ఏ ఊహలో ఏదైతే ఊహించుకుంటామో అలానే అనిపిస్తుంది. ఒక తాటి మట్టం చూసి కూడా దెయ్యం అనుకోవచ్చు మనం. మొత్తం అలాంటి జరుగుతాయి. చెప్పాలి చూడండి ఎంత బాగున్నాయి అయితే. మరి రాసులే ఎవరైనా కొంటే చెప్పండి ఫ్రెండ్స్, స్కీమ్కి స్టాక్ పంపిస్తా. తెలంగాణ బీచ్ లో వస్తున్నాయి
బీచ్కి వస్తే ఇంతే ఉంటుంది మామ. రండి మామ, ఎన్నాళ్ళు ఉంటారు మామ ఇంటికాడ. రండి, ఇంటికాడ ఉండి పిల్లలతో తిట్లు పడకండి మామ. రండి మామ, అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పి మా యొక్క బతకండి, ఎంజాయ్ చేయండి బ్రో. ఎన్ని రోజులు పడుకుంటారు ఇంకా. హలో గ్యాస్, గ్యాస్, హలో గ్యాస్. మీకు గ్యాస్ కావాలంటే చెప్పారు, నేను ఇస్తా. మామ ఇప్పుడే వంటలు అయితే అయిపోయినాయి. సో ఇక భోజనం కూడా చేస్తున్నాం. చికెన్ రైస్ ఓన్లీ. చేపలు అయితే ఇంకా కాల్చుకోలే, అవి ఫ్రై చేద్దాం అనుకున్నాం. కానీ సరైన వంట మనకి 2 గిన్నెలు తెచ్చుకున్నాం, ఎక్కువ అయితే తెచ్చుకోలేదు. ప్రస్తుతానికి కూల్ డ్రింక్స్ అయితే తాగుతున్నాం, కానీ కూల్ అయితే లేవు, మొత్తం తగ్గిపోయినాయి. ఎప్పుడో తెచ్చుకున్నాం మనం, కానీ ఆల్మోస్ట్ కూలింగ్ అయితే పోయింది. అయినా ఏం పర్లేదు, కొద్ది తాగుదాం. ఇది ఎవరో సీల్ చేసిరు అప్పుడే. వేస్తున్నాం, చేద్దాం ప్లాస్. సో లాగిచ్చేద్దాం. ఇంకా ఇలాంటి క్యాంపింగ్ వీడియోస్ ఇంకా ఇంకా ముందుకు పోవాలంటే మీ సపోర్ట్ మాకైతే మంచిగా కావాలి. మీ సపోర్ట్ ఎంత ఉంటే అంత వీడియోలు ఇంకా చేయడానికైతే నాకు కూడా మంచి ఊపు వస్తామట. కానీ వీడియో అయితే ఒక లైక్ ఇవ్వండి. ఎంతో కష్టపడి చేస్తున్నప్పుడు ఒక్క లైక్ ఇవ్వడం పెద్ద పనేం కాదు. మనకు ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాలు, మనకు మనం సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరు మనని సపోర్ట్ చేయరు. మనం మాట్లాడే మాట మనకు తప్ప ఇంకెవరికి అర్థం కాదు. కాబట్టి మీరు సపోర్ట్ చేయాలి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే హైప్ బటన్ ఉంటాయి, హైప్ చేయండి. మన వీడియో కొంచెం బూస్టింగ్ పోద్ది. సరే, తిన్న తర్వాత మళ్ళీ కలుద్దాం. మా వెరైటీ జీవి అయితే వచ్చింది ఇక్కడ. నాకు తెలిసి ఇది కుక్క కాదనిపిస్తుంది. ఏంటిది బాది? బుసై కుక్క కాదు ఇది. ఏంటిది? బుసై కుక్క కాదు. మామ తొడేలు మామ, చూడు ఆ కుక్కలు ఎంట పడుతున్నాయి తొడేల పడి. మీకు లైట్ కనపడతలేదు. ఓ దాన్ని షెర్లు వేసినాయి, ఆ సముద్రంలో నూకేసినాయి. వస్తుంది మీదికి. పట్టినాయి పట్టినాయి, ఈ 2 పట్టినాయి. చూడరా, గింత కూడా వస్తలేదు. నేను చెప్పినా చూడండి, అసలు వస్తుంది అది, మళ్ళీ లోపలికే పోతుంది. చెప్తే నమ్ముతలేవురా నువ్వు అంజీ. సో ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పినాం కదా, వాడు ఫ్లోలో అయితే చిన్న లీక్ చేసిండు అనమాట. కానీ అది దేనికోసం కోస్తున్నాం అనేది ఈయనకు కూడా తెలియదు. ప్రస్తుతానికి వాడైతే కేక్ అనేది మాత్రం తెలిసిపోయింది. మీకు కూడా చెప్తున్నాం కేక్ అని. కాల భైరవ చూసుకో, అదేదో చెప్పుకోపియారా దేనికి చెప్తా. అవినా స్టార్ట్ చేద్దాం. ఇన్నే అరే ఏంటది? 10K సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో 10K సబ్స్క్రైబర్స్ వచ్చి చెప్పి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇక్కడ ఏం రాపించినాం అంటే శ్రీహరి అండ్ డ్రీమ్స్ 10K సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ అని రాపించినాం అనమాట. సో మనకైతే 10K సబ్స్క్రైబర్ కంప్లీట్ అయిపోయారు. నెక్స్ట్ మైల్ రాయి మనమైతే 10K రీచ్ అయిపోయినాం. సో ఈ సందర్భంగా అయితే క్యాంపింగ్ కూడా అరేంజ్ చేసినాం అనమాట. అందుకని కేక్ అయితే ఇక్కడ నైట్లో కట్ చేస్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది నైటు. మార్నింగ్ అయితే వ్యూ బాగుండేది, ఏం పర్లేదు, కట్ చేసుకుందాం. సో మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలానే ఉండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. అరే ముట్టి రదరా. శ్రీహరి అండ్ డ్రీమ్స్ 10K సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇంకా 10Kలు సున్నాలు అయిపోవాలని తొందరలోనే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఇప్పుడైతే కేక్ కోస్తా. థ్యాంక్ యూ సో మచ్ మై 10K ప్లస్ సబ్స్క్రైబర్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ రా చోటా భయం మావడే బేటా. అయిపోయింది రా, 20 రూపాయలు అంతే ఉంటుంది లో కాస్ట్లో. సో కట్ చేస్తున్నా. అని ముత్తుకోవాలి బావ మీరు. చాలా కష్టపడ్డాం. 3 ఇయర్స్ కష్టం ఇది. 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా. కానీ ఫైనల్గా ఎట్టకేళ్ళకైతే చాలా లేట్గా వచ్చినా కానీ మంచి కిక్ ఉంటుంది అనమాట. ఇలాంటి టైంలో లేట్గా వస్తే సబ్స్క్రైబర్లు ఇంకా మస్తు ఉంటుంది. ఆ కష్టం వెనుక అవన్నీ గుర్తొస్తే మస్తు అనిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటివి ఇంకా చేయాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. దెబ్బకి ఇక్కడ ఉన్న తోడేళ్ళు నక్కలాడి ఉరకాలా అరిస్తే.
ఎవరు లేరు అసలే. సంచార్ శివ మా బావది ఛానల్ కూడా ఉంది, ఒకసారి విజిట్ చేయండి. యూట్యూబ్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఉంది. నాకు అన్నీ నేర్పింది నేనే అనమాట. సో నేను యూట్యూబ్లోకి రావడానికి మెయిన్ రీజన్ అయితే మా బావే. దానికైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే నాకు ఫస్ట్ అడుగులు ఎట్లా వేయాలి అనేది ఒక్కొక్క మెట్టు అయితే ఎక్కించేటట్టు నేర్పింది అయితే తనే. నెక్స్ట్ ఎప్పటికైనా ఇంకా ఎంత ఎంత ముందుకు పోయినా కానీ మా బావనైతే మర్చిపోలేను. కాబట్టి మా బావకు ఫస్ట్. సరే, థ్యాంక్ యూ గురువు. నెక్స్ట్ 3 months కల్లా 20K సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయిపోతుంది ఇక ఈ దెబ్బతోనే. చెప్పినంటే కదా, మీరు కూడా తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది ఇంత మంచి మూమెంట్ని ఇక్కడ జరుపుకోవడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ మనం ఇంత దాకా వచ్చినామంటే మన ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది, అక్కడ కూడా చేసుకోవాలి. కానీ 100-1K వచ్చినప్పుడు అక్కడ కట్ చేసిన, 10K వచ్చినప్పుడు ఇక్కడ కట్ చేసిన. ఇక్కడ కూడా మనకి గురువు గారు కాబట్టి. సో మీరు ఎప్పుడు నన్ను ఇలానే ఆదరిస్తారని వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికి కూడా నా లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. కేక్ అయితే తినదాం రండి. 12 టైము. ఈ టైంలో ఇక్కడ ఉన్న టెంట్ వచ్చేసి అక్కడికి జంప్ అయింది, పారిపోయింది. గాలి కొట్టుకుపోతుంది, గాలి ఎక్కువ వస్తుంది. ఆ గాలి వల్ల అయితే కొట్టకపోతుంది అన్నమాట. మన కేక్ కూడా ఇంకా చాలు, ఇప్పుడే అన్నం తిన్నాం కదా, అది చూడు ఇద్దరు కష్టపడతాం. దానికోసం టక్కటక్క ప్యాక్ చేసి వాళ్ళకి హెల్ప్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ టెంట్ అయితే వేసుకున్నాం. ఈసారి ఎగిరిపోకుండా ఉండడానికి కింద మేకులు గట్టిగా పాతినాం, అలాగే బండికి తాడేసి కట్టిన. ఈ గాలి వచ్చే సైడ్ నుంచి మనకు బండి సపోర్ట్గా ఉండేటట్టుగా టెంట్ అయితే పెట్టేసుకున్నాం. సో మళ్ళీ మార్నింగ్ కలుసుదాం. 3 అవుతుంది ఇప్పుడు టైం. ముద్ద రావట్లే, ఏం రావట్లేదు. వీడు ఒక్కడ ఇక పడతాడు. గొప్పేంద్ర నాయన ఆడ పడుతున్నాయి సంగీతం. మనం నిద్రపోయినట్టే. సంగీత వాయిద్యానికి మనం ఆడ నిద్రపోతాం. ఫస్ట్ క్యాంపింగ్ మొత్తం కళ్ళు ఎదురు చూసుకుంటూ చూడాల్సి వస్తుంది. మా ఊరు క్యాంపింగ్ అయినా మనకోసడు, ఇంకా దేనికైనా మనకోసడు. వీడు హాయిగా పంతుడు. ఇందులో కూడా కొన్ని దోమలు వచ్చినాయి, బయటికి కనపడుతున్నాయి. గుడ్ మార్నింగ్ గాయ్స్. మామా మీకు బీచ్ చూపిస్తా పొద్దుగల. ఆహా, తెలంగాణ బీచ్ ఎట్లదే దుమ్మసుడి. నైట్ అంతా ఇది వ్యూ కనపల్లే. ఇప్పుడు చూడండి మీరు, ఆహా ఏమన్నా ఉందా లొకేషన్. ఫైనల్గా నైట్ అంతా క్యాంపింగ్ అయితే కంప్లీట్ చేసినాం. భయంగా అదురుగా చూడండి, లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఇదే మన తెలంగాణ బీచ్, మంచినీళ్ళ బీచ్ అనమాట. తెలంగాణ బీచ్ లొకేషన్ చూడండి ఒకసారి, అద్భుతంగా ఉంది. నైట్ ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా కనపడుతుంది. ఏదైనా కనిపిస్తేనే కదా దాని అందం అంటే ఏంటో తెలుస్తుంది. మీరు కూడా రావచ్చు. మన హాలిడే నుంచి అయితే ఒక 60 kilometers, హైదరాబాద్ నుంచి అయితే ఒక 80 kilometers ఉంటుంది అంతే. సూపర్గా ఉంది లొకేషన్ మొత్తం. నైట్ అంతా ఇగో ఉల్ఫ్ అని తోడేలు వచ్చినాయి, ఎదురు పెట్టిర్రు మా బావ అయితే. కానీ ఇది తోడేలు కాదు మామ, నేను కూడా నిజంగా తోడేలు అనుకున్నా నైట్ చూసి. ఇది కుక్కనే, కానీ ఇది ఎందుకో అస్సలేదు, అస్సలు మనల్ని వదిలిపెట్టిపోవట్లేదు, ఇక్కడే ఉంటుంది. అంటే ఇది నాకు తెలిసి సాదుకునేది కదా, ఎవరో వదిలిపెట్టి ఇట్నే క్యాంపింగ్కో దేనికో వచ్చినప్పుడు వాళ్ళ కాంచి మిస్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి అది అసలు మనల్ని ఇచ్చిపెట్టి పోవట్లేదు అనమాట, ఇక్కడే ఉంటుంది అది. మన క్యాంపింగ్ టెంట్ కూడా తీసేస్తారు. కానీ ఒక్కసారి మీకు వ్యూ మొత్తం చూపిస్తా, సైలెంట్గా చూసేయండి. ఈ తెలంగాణ బీచ్ అని ఎందుకంటే మనకున్నది ఇది ఒకటే. ఇది నాగార్జున సాగర్. ఈ నాగార్జున సాగర్ ఎక్కడంటే ఈ పక్కనే విలేజ్ ఒకటి ఉంటుంది, అది వైజాగ్ కాలనీ అని. అంటే ఆ ఊరు పేరు వైజాగ్ కాలనీ అనమాట.
వైజాగ్ అంటే విశాఖపట్నం అది కాదు, వైజాగ్ కాలనీ. ఆ కాలనీ కాంచి మనకి ఇట్లా లోపలికి వస్తుంది. అగో అక్కడి నుంచి, అక్కడ ఇల్లు కనిపించింది కదా, అక్కడి నుంచి లోపలికి రానికి వస్తుంది అనమాట. అదే ఈ ప్లేసు అసలైంది. సో ఇక్కడ వైజాగ్ కాలనీ అంటారు. వాటర్ అయితే ఫుల్ అయినప్పుడు ఒక గుట్టలకి వైట్ కలర్ లో కనిపిస్తుందా మీకు, అక్కడ దాకా వెళ్ళిపోతాయి వాటరు. కానీ ఇప్పుడు వాటర్ తగ్గేసరికి బీచ్ లా చాలా అందంగా అవుతుంది. ఇది మంచినీళ్ళు అనమాట, మనకు తెలిసిందే నాగార్జున సాగర్. అసలు అలలు కూడా రాస్తున్నాయి చూడండి, సేమ్ బీచ్ లానే ఎంత బాగుందో. కానీ ఇక్కడికి వచ్చి క్యాంపింగ్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండే, ఆ కోరిక ఈ రోజు అయితే తీరిపోయింది. అది కూడా మన యూట్యూబ్లో 10K సబ్స్క్రైబర్ రావడం వల్ల ఈ ప్లాన్ అయితే చేసిన. ఫస్ట్ క్యాంపింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇది లొకేషన్ వచ్చేసి మల్లెపల్లి నుంచి కొంచెం ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో రైట్ సైడ్ పల్లెటూరులోకి వస్తే వైజాగ్ కాలనీ అని ఉంటుంది. అక్కడి నుంచి అడిగితే ఎవరైనా చెప్తారో వైజాగ్ కాలనీ కాల్చి లోపలికి అయితే రావచ్చు. పక్కనే వైజాగ్ కాలనీ విలేజ్ అయితే ఇదిగో అక్కడ ఉంది. మనకు ఆలయ నుంచి ఇప్పుడు ఒక 60 కిలోమీటర్స్ అయితే పడ్డది. ఇది హైదరాబాద్ నుంచి ఒక 80 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. కానీ ఈ సాగర్ ఫుల్ అయినప్పుడు మాత్రం అక్కడ దాకా వెళ్ళిపోతాయి వాటరు. కానీ అప్పుడైతే ఇంత లొకేషన్ ఉంటుంది, ఎందుకంటే వాటర్ కమ్మేస్తాయి కాబట్టి. ఈ టైంలో నీళ్ళు లేనప్పుడు మాత్రం మస్తు ఉంటుంది. సేమ్ బీచ్ ఎక్సలెంట్ ఉంది. ఇక బీచ్ అని మేమైతే పెట్టుకున్నాం అనమాట తెలంగాణలో, తెలంగాణ బీచ్ అని చెప్పి. యాక్చువల్లీ ఇదైతే నాగార్జున సాగర్, కానీ ఈ లొకేషన్ మాత్రం అదిరిపోయింది. బీచ్ లా ఉంది. ఆ ఫీలింగ్ అనేది ఎక్కడా తీసిపోకుండా ఉందన్నమాట. తీరా ఇది లేపు ఇలా చేపలు ఉన్నాయా? సరుకు మిస్ అయింది, గబ్బులు వేసిపోయింది సరుకు. నడి సముద్రంలో ఎలా కుదిరింది? పొద్దు పొద్దుగాలనే ముఖం కడుగుతున్నావుగా. ఆహా, కాలకృత్యాలు తీర్చుకొని ముఖం కడుక్కుంటుండే. మంచిగా అన్నోళ్ళు అయితే ఇక్కడ పార్టీ చేసుకుంటుంటుంది. మిక్సర్ అయితే మస్తు పోసిరు. ఇగో చూసిరు కదా, ఎక్కడ పోయినా అది తప్పదు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నిటికీ తోడు ఉండేది అదే కదా. అట్లా అయిపోయింది. బీచ్కి రారు అంటే రారు, కానీ ఇలాంటివి అయితే చేస్తారు. ఇక్కడ ఇంకొంచెం అలలు అయితే పెద్దగా వస్తున్నాయి. మరి బీచ్ అంటున్నాం, బీచ్కి వచ్చి స్నానం చేస్తేనే కదా ఆ కిక్కు. అందుకని చెప్పేసి మనం కూడా ఇప్పుడైతే మన బీచ్లో స్నానం చేయబోతున్నాం. తెలంగాణ బీచ్లో స్నానం చేసి ఆ ఫీల్ కూడా తీసేసుకుంటాం. చలి పెడుతుంది, కొద్దిగా వాటర్ చల్లగానే ఉంటాయి, కానీ చేసేద్దాం. ఆయన హాయిగా బీచ్లో పడుకుందనమాట, స్నానం చేయడంట. ఆయన నేను చేస్తా, మావాడు ఆల్రెడీ వెళ్ళిండు, నేను కూడా వెళ్తున్నా. బీచ్ లో స్నానం కూడా అయిపోయింది. స్నానం అయితే చేసేసినాం. ఇక టైం అవుతుంది, ఇంటికి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకొక అడుగు ప్లాన్ వేద్దాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో క్యాంపింగ్ అయితే వేద్దాం. ఇప్పటి నుంచి మన ఛానల్లో క్యాంపింగ్ వీడియోస్ కూడా వస్తుంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మనం నైట్ తీసుకున్న చేపలు ఫ్రెష్గా అయితే కడిగి పెట్టుకున్నాం కదా, నైట్ కూడా చాలా బాగున్నాయి. కానీ నైట్ అయితే తినలేకపోయినాం, అప్పటికే బాగా లేట్ అయిపోయింది. అయినా కానీ చాలా చూడండి ఎంత మంచిగా అయినాయో. ఇంటికెళ్ళి వట్టి చేపల్లాగా అయితే యూజ్ చేసుకుంటాయి. వట్టి చేపలు చేసి మంచిగా చింత చిగురు వేసి వండుకుందాం. చేపలు పట్టే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మనం అక్కడ సేపు అక్కడ క్యాంపింగ్ చేస్తారు నైట్ అంతా. సో ఆ ఊరులే ఇక్కడ వచ్చి చేపలు ఇక్కడ బాగా పడతాయి కూడా. ఇక్కడ మొత్తం దోమల దగ్గర లేచి చిన్న చిన్న సైజు చేపలన్నిటిని ఎండబోస్తారు. అక్కడైతే పార్టీ చూపిస్తే ఇప్పుడు మీకు అక్కడికి వెళ్దాం. వీళ్ళ గురించి తిరిగే సన్నవాళ్ళే ఏమన్నా ఉన్నాయా చూడండి. అసలు నిజం చెప్పాలంటే మామ, వీటిని డైరెక్ట్ తినకపోతే వండుకో ముందుకి అట్లా ఉన్నాయి. నూడిల్స్ చాలా సన్నది. ఇవన్నీ ఇయ్యేట వచ్చినాయి ఇళ్ళకి. చాలా సైజు ఎటు